తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఫుట్పాత్లు ఆక్రమించి దుకాణాలు నిర్వహిస్తున్న వాటిని కూల్చేశారు. ఎన్నో ఏళ్లుగా ఫుట్పాత్ ఆక్రమణ చేసి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ రైల్వే స్టేషన్ ఎదుట ప్రయాణికులకు ఇబ్బందులకు గురిచేస్తున్న వ్యాపార సముదాయాల ఆక్రమణపై కూడా ఝుళిపించారు. ఇన్నేళ్లుగా ఫుట్పాత్లు ఆనుకొని చిరు వ్యాపారాలు నిర్వహించే వ్యాపారులు మాత్రం ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వం సహకరిస్తే ఈ ప్రభుత్వంలో మాత్రం ఇలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము ఇక్కడ రైల్వే స్టేషన్ కాడ ఈ మాతో హోటల్ వాళ్ళము మాకు ఎప్పుడు వితౌట్ ఇంటిమేషన్ ఏం లేకుండా కూడా ఈ మాతో రోడ్డు కొట్టేయటము, కరెక్ట్ వ్యాపారం టైంలో మా కడుపుని మాతో ఇది చేయటము. లాస్ట్ 5 సంవత్సరాల్లో మాకేమి ఇప్పుడు ఇంత ఇబ్బంది లేదు. మరి మేము చాలా ఇబ్బంది చేస్తున్నారు. రోజు బాడిగలు ఎక్కువ, మాకుండే ఇది ఎక్కువ, చాలా కష్టమైపోతుంది. రోజు వ్యాపారాలు అంతంత మాత్రమే ఉన్నాయి. ఈ టైంలో ఈ మాతో కొట్టేయటము మరీ చాలా దారుణంగా అయిపోయింది. అసలు ఏం ఇంటిమేషన్ లేదు, ఏమి ఇది లేదు. ఈ కొట్టేయడంలో ఇక్కడ కరెంటు వైరు కూడా లాగేసినారు బయటికి. మరీ దారుణం అయిపోతుంది. అసలు కొంచెం ఇంటిమేషన్ అన్న ఉండి ఈ మాతో కొట్టేస్తున్నాము మీరు తీసేయండి ఏదైనా చెప్పున్నా కూడా కొంచెం కరెక్ట్ సరే ఓకే అనుకోవచ్చు. మరి మాతో చేయడం చాలా లాస్ట్ 5 సంవత్సరాల్లో మాకు కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా మరి ఇంత ఇబ్బంది పెట్టలేదు. మరి ఈ 3-4 రోజుల్లో మరి ఇంత ఇబ్బంది పెట్టేసి మేము ఇంకా వాళ్ళు నమ్మినాము. మేము ప్లాట్ఫామ్ మీద పనుల వ్యాపారం అండి. మేము గత 40 సంవత్సరాలుగా ఉన్నాము. ప్రతి ఒక్కరు బీదవాళ్లే, ఎవరు ఉన్నోళ్ళేమి కాదు. ఇక్కడ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు దాన్ని నమ్ముకొని బిడ్డల చదువులు అవి ఇవి చేసుకుంటా ఉన్నాము. వీళ్ళు నమ్మి మేము వేసినాము, వాళ్ళే ఇంక ధర్మం చూపించాలి. ఇంకా వాళ్ళు నమ్మినాము మేము. ఇంకా వాళ్ళు ఏ దోవకు పెడితే మాకు బతుకు తీరు ఎట్ట చేస్తారో ఏమో. గత ఏళ్ళలో ఉన్నాం. ఇంకేదైనా అంటే ఏదైనా చేసుకోవాలంతే, ఇంకేం చేయలేము. ఇంకా దానికి మించి మేము దీని తప్ప నుంచి మేము ఆడిపోయి బతకలేము, ఏం చేయలేము. ఏమే బిడ్డలు చదువు చదివించుకోవాలా. 2 ఆడపిల్ల కాలండి నాకు. మేము ఇదిగానే బతుకుతున్నాం ఇక్కడ. అది ఇంకా గవర్నమెంట్ ధర్మమే. ఈ రోజు ఒక రోజు బతుకు కాదు మాకు సార్. 30-40 ఏళ్ళుగా మేము ఇదే బతుకు. మా కైలు కాలువలు లేవు. ఒక రైతాంగం పని లేదు. ఈ రోడ్లో గమ్మ మీద కాయలు పెట్టుకొని రోడ్డు మీద కూర్చొని అమ్ముకొని ఇదే జీవనం మాకు. బిడలైనా మాకైనా మా బతుకు తిరిగే ఇది. ఈరోజు ఈ జరగదని మాకు తెలియదు. ఈ బతుకైతే మా రోడ్డు మీద బతుకో ఈ విధంగా చేస్తున్నాం. మేము ఇంకా ఆడ మార్గం లేదు, మాకు బతికే మార్గం అయితే లేదు. 40 ఏళ్ళ నుంచి అందరికీ తెలిసి మేము అడగతినేది. ఈ అడగతినే బతుకు ఈ విధంగా అట్ట ఉన్నప్పుడు మాకు ఇంకా బతుకు మార్గాలు అయితే